జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఓడిపోతున్నాము, ఓటమి తప్పదు, ఏదో ఒకటి చేయండి అనేసి రేవంత్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుంటున్నాడట. ఏమైంది అసలు? సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా సప్పకు కూర్చున్నారు? ఓడిపోతున్నామని తెలిసి మరీ మీరు ఇట్లా మొత్తం నీరు గారిపోతే ఎట్లా? నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకైతే గింత కూడా దిమాక్ లేదు. ఆ దిమాక్లో పెండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పని వదిలేసి ఎదురుగా అంటే మా ఛానళ్ళ లాంటివి పట్టుకొని నిజంగా చెప్పాలంటే మాకు పబ్లిసిటీ, దీంట్లో మాకు పోయేది ఏముందో అది గ్రహిస్తలేరు అన్న. ఒకసారి చూసుకోండి రేవంత్ అన్న. ఇంకొకటి ఏంటంటే ఎంత ఘోరమైన విషయం అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్లో చెప్తారట, మనం బీఆర్ఎస్ సోషల్ మీడియాని అడ్డుకోవాలి, దాని దగ్గర కౌంటర్లు వేయాలి, వాళ్ళ ప్రతి ఐటమ్ను కూడా అబ్జర్వ్ చేయండి, దాని తగ్గట్టు రియాక్ట్ అవ్వండి అనేసి ఇక్కడ ఏకంగా సోషల్ మీడియా టీం కాదట చెప్పింది, మంత్రులకట ఈ విషయం చెప్పిండు. ఏడన్నా ఉంటుంది అగిట్లా అంటే మంత్రులకు వాళ్ళ నియోజకవర్గాలు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న జిల్లాలు ఇవన్నీ ఎటన్నా పోనీ, కానీ వాళ్ళేమన్నా సోషల్ మీడియా వారియర్లా? ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా ఇదయింది, వాళ్ళు సోషల్ మీడియా వారియర్లా? ఏమైంది అసలు మీకు ఇంత? అసలు నిజంగా చెప్పాలంటే ఎవరి వరకు వాళ్ళు చివరి వరకు పోరాడు చూద్దాం, అది గెలుపా ఓటమా తర్వాత. కానీ ముందే చేతులు ఎత్తేసి టోటల్గా ఎట్లయినా సరే వాళ్ళ మీద బురద జల్లండి అని చెప్పే దాంట్లో ఆ బురద జల్లే విషయంలో మీకెంత బ్యాడ్ నేమ్ వస్తుందనే విషయం ఎట్లా మర్చిపోతురు? టోటల్గా నేను చెప్పాలా, ఎందుకంటే ఇక్కడ ఈ సోషల్ మీడియాని బదనాం చేద్దామన్న క్రమంలో అసలు ఆ సోషల్ మీడియా ఎంత తెలివిలోనే సోషల్ మీడియా అయిందనేసి దాని కింద కామెంట్లు పెడతారు, ఒక్కసారి చూసుకోండి. ఆఖరికి ఎంత దిగజారిండ్రంటే మా మిర్రర్ టీవీ ఛానల్ లోగో వాడుకుంటే తప్ప బతుకులేని విధంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఓడిపోతున్నాం ఏదో ఒకటి చేయండి అని మీరు చెప్తే వాళ్ళు అంతకంతకు దిగజారిపోతున్నారు. ఓటమి తప్ప ఇంకేముంటుంది? జనరల్గా కొన్ని కాన్సిక్వెన్సెస్ మాట్లాడుకుందాం. అసలు మీరే వేసుకోండి, అసలు మీకున్న ప్లస్లు ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్కున్న ప్లస్లు ఏముందో ఒక్కటి చెప్పండి. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ 4,000 రూపాయల పెన్షన్ ఏది అని అడుగుతున్నారు. నెంబర్ 2 వచ్చేసి 2,500 రూపాయలు మహిళలకు ఏవి అని అవి అడుగుతున్నారు. 3 తులం బంగారం. తులం బంగారం లేదు చెప్పేసిండు ఆల్రెడీ మన పొన్నమన్న. మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,00,000 ఉంది, యాడ్ నుంచి తెస్తామని చెప్పేసిండు. అయిపోయి ఇంకా తులం బంగారం గురించి ఇంకా మీరు అడగండి దయచేసి. నేను జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక పిలుపునిస్తున్నా, తులం బంగారం ఇయ్యమని చెప్పారు కాబట్టి మీరు అడిగి మీ నోరు ఖరాబ్ చేసుకోవద్దు. దాని తర్వాత 4 స్కూటీలు ఇవి అడుగుతున్నారు. దాని తర్వాత 1 2 3 4 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అడుగుతున్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ నిజంగా కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి వస్తుంది అనేది మీకే తెలుసు, నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా పడితే అదృష్టం కొద్దీ 45 రూపాయలు, 50 రూపాయలు, 4 రూపాయలు, ఆఖరికి 2 రూపాయలు పడ్డాయి కూడా ఉన్నాయంట. అది సబ్సిడీ ఎంత అంటే బహుబాగుగా ఇచ్చిర్రు సబ్సిడీ. అసలు మీరు నిజంగా మాట నిలబెట్టుకోలే మీరే తోప. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పారు. మరి సబ్సిడీ ఏది? నిజంగా ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నాగే, నిజంగానే 500 రూపాయలకి సిలిండర్ అనుకున్నప్పుడు ఇంటి దగ్గరికి సబ్సిడీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి కేవలం ఎంత తీసుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు తీసుకోవాలి. కానీ మొత్తం డబ్బులు కట్టించుకుంటారు, మళ్ళీ బ్యాంకులో ఇస్తాము. ఆ బ్యాంకులో పోయి పాపం తిరిగి మీరు వేసే అందరూ కూడా కాదు, ఆ అదృష్టవంతులు 45-50 రూపాయలలో కూడా వేళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉన్నారు. ఇక దాని తర్వాత మీరు 5 లక్షల విద్యార్థులకి విద్యా భరోసా కార్డు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. నేను చెప్తున్నా కొంచెమే, ఇంకా చెప్పాలంటే ఇది చాంతాడంత లిస్ట్ ఉంది. సరే ఇక పోనీ మీరు ప్లస్ అనుకునే విషయాలు కూడా చూద్దాం ఒకసారి. మీకు ప్లస్ అయ్యే అంశాలు ఏమున్నాయి? ప్లస్ ఫ్రీ బస్, మీరు బాగా గొప్పగా చెప్పుకుంటుంది ఈ ఫ్రీ బస్సు. ఒక్క నిమిషం ఈ ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా మహిళలు ఎవరు కూడా అంటే మోస్ట్లీ 98% పీపుల్, నేను అంటే ఈవెన్ 2% కూడా ఉన్నారు, నేను 2% ఇస్తున్నా ప్లస్ పాజిటివ్గా ఉన్నారు. ఈ 98% మహిళలు
ఎందుకు మాకు ఉచిత బస్సు? నిజంగానే టికెట్ కొనుక్కునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఫుల్ టికెట్ పెట్టి, కొనుక్కోలేని కెపాసిటీ పెట్టే వాళ్ళకి 50% ఆఫ్ ఇచ్చి పెట్టొచ్చు కదా అనేసి. లేకపోతే మాకే ఇజ్జత్ పోతుంది ఆ ఫ్రీ బస్సులలో పోతుంటే. మగోళ్ళేమో టికెట్ కొనుక్కొని మేము సీట్లలో కూర్చుంటే చాలా డాష్ బూతులు తిడుతున్నారు అనేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసారు. అయిపోయి మీ ఫ్రీ బస్సు ఏదైతే మీరు ఉమెన్ కోసం పెట్టిరో సో వాళ్ళే ఈ ఫ్రీ బస్ వద్దనే కాడికి వచ్చింది. ఇక రెండో విషయం ఎక్కడొచ్చింది? మీరు పదే మాట్లాడుతున్నారు సన్న బియ్యం. ఇది మేమిచ్చినామని మీరు చెప్తారు. ఆ సన్న బియ్యం గురించి కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినాయనే విషయం. సో సన్న బియ్యం వా పెద్దగా ఉంది ఇప్పుడు సన్న బియ్యం. సో ఓకే, ఈ సన్న బియ్యం విషయానికి వస్తే కూడా దానిపైన కూడా ఏం మాట్లాడారు చూసినాం. ఒకటేంది, సన్న బియ్యం క్రెడిట్ అంతా మీదే కాదు, కేంద్రం నుంచి ఇంత వస్తుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అది మాదని మా అకౌంట్లోకి వేసుకుంటున్నారు. ఇక మిగతాది ఏముందో చెప్పండి, నాకు యాదికి వస్తలేదు. మరి ఇప్పుడు పోనీ ఏమైనా యూరియా ఇచ్చిరా మీరు? సరే ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడు సిటీలో ఉన్నప్పటికి కూడా వాళ్ళ బంధువులో, వాళ్ళ పేరెంట్సో, వాళ్ళ అత్తమామలో, వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడో ఎవరో ఒకరైతే ఊర్లలో వ్యవసాయాలు చేసుకుంటూ కంపల్సరీ ఉంటారు. పోనీ మీరు సకాలంలో యూరియా ఇచ్చి ఆదుకురా, ఆ యూరియా కష్టాలంతా కూడా చూసిరు. మొన్న వరదలు వచ్చి మొత్తం పండించిన పంట కండ్ల ముందు ముద్దయి తడిచిపోయి మొలకలు ఎత్తుతుంటే గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఏమున్నాయి ప్లస్ పాయింట్లు. పోనీ నేను ఎంతసేపు చెప్పలేదు, నేను చెప్తాను బై. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లస్ పాయింట్లు చెప్పుండ్రిగా. పెన్షన్ సకాలంలో గీయకపోతుంది, పోనీ పెంచిన పెన్షన్ ఇచ్చిరా అంటే అది లేదు. రైతు భరోసా ఏం చెప్పారు మీరు? 7,500 అని చెప్పారు, 6,000కి పరిమితం అని చెప్పారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుందేమని చెప్పేసి అదేదో ఒకసారికి విడుదల చేసిరు. ఇక రుణమాఫీ సంగతి తెలిసేనా? ఏమున్నాయి అసలు? ఇప్పుడు వెతికి తీసినా కూడా ఇంకొకటి ఏంది, మేము 300 నుంచి 400 కోట్లు జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిరండి. ఏం చేసిరు నిధులు విడుదల చేసి చెప్పండి? అంటే ఎలక్షన్ పూర్తి చేసుకోనిక, ఎలక్షన్ల కోసం పైసలు పంచనిక నిధులు విడుదల చేసిరా? ఏం చేసిరు? ఏం అభివృద్ధి పనులు చేసిరు? సో ఇది నేనే కాదు, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా అడుగుతున్నారు. మీరు అంటున్నారు కదా ఓడిపోతున్నాము ఏదో ఒకటి చెయ్యండి అంటే, ఓటమి తప్పదంటే ఎస్, ఏదన్నా కాంగ్రెస్ పార్టీ అంటే దీనికి ఓటు వెయ్యాలి. అందుకే ఏం చెప్తున్నాడు అక్కడున్న అభ్యర్థి, నేను అనవసరంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్నాను, నేను ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా బాగుండేదేమనే పరిస్థితికి వచ్చింది. ఇక మంత్రులకు మీరు క్లాసులు వీక్తుంటే ఆల్రెడీ మీరు అనవసరంగా నేను మంత్రులకి తలొంటినా, మంత్రులు అసలు అవాక్ అయ్యిండ్రు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నానంటే ఏబిఎన్లో మీరు చెప్పించుకున్న కూతలు, రాపించుకున్న రాతలు వాళ్ళకి ఆల్రెడీ మండి కూర్చున్నారు. ఇది ఓడితే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికున్న ఫకర్ దిగదు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అని ఎందుకు మేమెందుకు మనసు పెట్టి ప్రచారం చేయాలి, మేమెందుకు ఓట్లు అడగాలి? ఇప్పుడు మేము ఇంత కష్టపడి చేస్తే కూడా ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుంటాడు, ఇంతకు మించిన రాతలు రాపించుకుంటాడు, ఇంతకు మించిన కూతలు కూపిస్తాడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అంటున్నట్టు మేము ఎట్లా కనపడుతున్నాం మంత్రులము, మేమేమైనా సోషల్ మీడియా వారియర్లమా? మనము సోషల్ మీడియా విషయంలో ఫెయిల్ అయ్యి మిగతా వారి మీద బురద వేద్దామంటే అది ఎట్లా కుదురుతుంది అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. అయినా ఈ సంగతి ఏదో చూద్దాం. అసలు ఎలక్షన్ దాటినాక ఇది ఓడిపోవాలని స్వయాన మంత్రులే కోరుకుంటున్నారట. వాళ్ళేమొచ్చి బయట చెప్పరు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం. వైనంలో కరెక్టే కదా, మనం దాన్ని కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే అదే కదా. ఇప్పుడు మంత్రులకు ఏం లాభం అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలవడం వల్ల పైసా లాభం ఏమన్నా ఉందా? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు, ఇది ఓడిన నష్టం ఏం లేదు, గెలిచిన నష్టం మాకేం పెద్ద ఫరక్ పడదు అన్నాడు. ఫరక్ పడేది ఎవరికి? ఇక్కడ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే ఫరక్ పడుతుంది. కానీ తొందరపడి మంత్రులను చులకన చేసి ఆయన రాపించుకున్న రాతలే ఇప్పుడు ఆయనకి రివర్స్ అటాక్ అవుతున్నాయి. ఇప్పుడు ఓడిపోతున్నాం ఏదో ఒకటి చేయండి అన్నా కూడా వాళ్ళు ఓడితే ఏముందనేసి చాలా క్యాజువల్గా అంటారు, పెద్ద విషయం ఏం కాదు కదా అనేసి. ఇప్పుడు ఇది రెఫరెండం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకా రేవంత్ రెడ్డికా? ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎవరికి రెఫరెండం అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే ఇది రెఫరెండం.